ఓకే అండి. ఓకే అండి, మనకు వచ్చిన మెయిల్స్ నుండి సెలెక్ట్ చేసిన మెయిల్ ఎవరిదంటే ప్రగతి గారు మనకు మెయిల్ చేశారండి. ఓకే. క్యాలీఫ్లవర్ కొబ్బరి కాంబినేషన్ లో ఏదైనా ఒక మంచి కర్రీ తయారు చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే అండి. సో రెండింటి కాంబినేషన్ లో చాలా బాగా వస్తుంది. అవునా, మామూలుగా ప్లెయిన్ గా చేసుకుంటుంటాం కదా క్యాలీఫ్లవర్. అవునండి. కొబ్బరి కాంబినేషన్ తో ఎలా ఉంటుంది? ఇగురు చేద్దాం. ఇగురా? క్యాలీఫ్లవర్ కొబ్బరి ఇగురు. ఇగురు. ఓకే. సో ఇది రైస్ లోకి అలాగే రోటీస్ లో కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే. సో ప్రాసెస్ ఏదైనా డిఫరెంట్ గా ఉంటుందండి? ఇగురు అంటే జనరల్ గా చేసుకుంటూ ఉంటారు కదా ఇంట్లో, సేమ్ అదే ప్రాసెస్ లేకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంటుందా? కొంచెం అంటే ఇక్కడ మనం కొబ్బరిని కొద్దిగా అలా వేయించుకుంటున్నాం. సో దానివల్ల కొంచెం టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే చిన్న చిన్న మార్పులతో మనం టేస్టీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. అవునండి. ఓకే అండి, మరి క్యాలీఫ్లవర్ కొబ్బరి ఇగురుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాలీఫ్లవర్ కొబ్బరి ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన క్యాలీఫ్లవర్ 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, చింతపండు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు ఏంటి చూసారు కదా. ఓకే రాజు గారు, మరి క్యాలీఫ్లవర్ కొబ్బరి ఇగురు ఎలా తయారు చేసుకోవాలి? చూపిస్తున్నానండి. ముందుగా మనం పోపు పెట్టుకోవాలి. ఓకే. సో ఫస్ట్ ఇగురుకి తాలింపు. అవునండి. సో ఇక్కడ ముందుగా నేను కాలీఫ్లవర్ ముక్కలు ఉడికించి పెట్టానండి. లేదు అలా ఫ్రెష్ గా అంటే పచ్చిగానే వేసుకోవాలనుకుంటే పోపు అయిన వెంటనే మనం అలా పచ్చిగా వేసుకొని కాస్త వేగిన తర్వాత తక్కిన మసాలాలు వేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఆల్రెడీ ఉడకపెట్టేశారు కాబట్టి లాస్ట్ లో వేసుకోవాలా కాలీఫ్లవర్? అవునండి. సో మీరు పచ్చిగా అలాగే కట్ చేసిన వెంటనే కుక్ చేసుకోవాలి అని అనుకుంటే, టైం లేదు అనుకుంటే కనుక మీరు ఈ తాలింపు అయిపోయిన వెంటనే కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఉడకపెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసుకోవాలి కదా. అవునండి. లేదు ఇక్కడ అనుకోండి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కాబట్టి కాలీఫ్లవర్ ముక్కలు, సో లాస్ట్ లో మనం యాడ్ చేసుకుంటాం. ఓకే. ఎండుమిరపకాయలు. ఓకే. పోపు దినుసులు. కరివేపాకు. అలాగే పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చి పెట్టుకున్నాం. ఓకే. దీనికి పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందా అండి? అవునండి. సో దీంట్లో మనం ఎక్కువగా కారం ఏం వాడట్లేదండి. సో ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయ కారం ఇదే మనకు సరిపోతుంది. దీంట్లో ఉప్పు. ఓకే. ఉప్పు ఇప్పుడే యాడ్ చేశాను. అవునండి. తాలింపు రెడీ అయిపోయింది. ఎస్. కొద్దిగా పసుపు, పచ్చి కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరి తురుము ఇది కాస్త మనం వేయించుకోవాలండి, చెప్పాను కదా. ఒకవేళ పచ్చిగా వేసుకున్నట్లయితే కాలీఫ్లవర్ ముక్కలు అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు వేసుకోవాలండి పచ్చి కొబ్బరి తురుము? పచ్చి కొబ్బరి తురుము కంటే ముందుగా మనం కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని అది వేగిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. అవునండి. ఓకే రాజు గారు, ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము మనం యాడ్ చేసుకున్నాం, ఫ్రై అవ్వాలి కాబట్టి చిట్కా చేసేద్దాం. ఓకే అండి. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మీ ముఖంపై జిడ్డు కారకుండా ఉండడానికి ఈ చిట్కా. ఫేస్ ప్యాక్ వేసేటప్పుడు అందులో కొద్దిగా చందనం పొడి కూడా కలుపుకొని ఫేస్ ప్యాక్ వేస్తే మీ చర్మం జిడ్డు కారకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, చక్కగా ఫ్రై అయినట్టుంది. అవునండి. సో దీంట్లో చింతపండు రెబ్బలండి డైరెక్ట్ గా వేసేసుకుంటున్నాం. డైరెక్ట్ గా చింతపండు. అవునండి. ఓకే. సో చిన్న చిన్న మార్పులు అన్నారు కదా. అలాగే మనం ముందుగా ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, ధనియాల పొడి. ధనియాల ఫ్లేవర్ కూడా ఉంటుంది. అవునండి. ఇక్కడ కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుని ఓకే ఉడికించుకోవాలా? అవునండి. కొంచెం దగ్గరికి పడుతుంది మనకి ఉడికించడం. ఇలా ఉడకపెట్టుకోవడం వల్ల మనకు తొందరగా అయిపోతుంది. అవునండి. ఉడికించేసి పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు వెంటనే ఇమీడియట్ గా చేసేసుకోవచ్చు మనం. ఫాస్ట్గా చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవాలి. మూత పెడతారా? ఓకే అండి. కొంచెం టైం పడుతుంది కదా దగ్గర పడడానికి. అంటే ఆ ఫ్లేవర్స్ మనకు ఆ ముక్కలకు పట్టాలి కదా. ఓకే రాజు గారు, చూద్దామా రెడీ అయిందో లేదో? ఓకే అండి. ఇక్కడ వాటర్ ఎగిరిపోయింది కాబట్టి ఎగిరైపోయింది. రెడీ అయిపోయింది. ఓకే. స్టవ్ ఆపేసి అంటే చిన్న చిన్న చేంజెస్ చేశాం కదా, చింతపండు యాడ్ చేయడం, అలాగే ధనియాల పౌడర్, కొబ్బరి కొద్దిగా వేయించుకోవడం. అవును. ఇది చక్కగా సైడ్ డిష్ లాగా బాగుంటుంది. అలాగే మనం రోటీస్ లోకి ఇంకా రైస్ లో కూడా డైరెక్ట్ కలిపేసేయచ్చు. అవునండి. పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి. రెడీ.
చూస్తున్నారు కదండి, మరి ప్రగతి గారు కోరుకున్న కాలీఫ్లవర్ కొబ్బరి ఇగురు రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేద్దాం అనుకుంటే ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేయండి. కాలీఫ్లవర్ కొబ్బరి ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు వేసి అవి కొంచెం వేగాక కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, పచ్చి కొబ్బరి తురుము వేసి ఇవి కొంచెం వేగాక చింతపండు, ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కాలీఫ్లవర్ కొబ్బరి ఇగురు రెడీ. కాలీఫ్లవర్ కొబ్బరి ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. ఓకే అండి, మరి టేస్ట్ చూద్దామా? ఓకే అండి. వెరీ టేస్టీ అండి. సో కమ్మగా చాలా బాగుంది. మెయిన్ గా చింతపండు యాడ్ చేశారు కదా. అవునండి. లైట్ గా ఆ పులుపుదనం తెలుస్తుందండి, అందుకోసమే అలా రెబ్బల్ గా వేస్తాం. రెబ్బల్ గా వేసుకోవాలి. మరి ఎక్కువ వేసేసుకుంటే పులుపు ఎక్కువైపోతుంది కదా. అలాగే అంటే మనం పులుసులో వేసుకున్నాం అనుకోండి, కొంచెం కలర్ కూడా మారుతుంది. ఓకే, సో కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే కొంచెం పులుపుదనం కావాలంటే రెబ్బల్ గా వేసుకోవాలి. అవునండి. మెయిన్ గా ధనియాల ఫ్లేవర్ తో పాటుతో కాలీఫ్లవర్ కొబ్బరి కాంబినేషన్ చాలా బాగుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో వెరీ టేస్టీ అండి కాలీఫ్లవర్ కొబ్బరి ఇగురు. ప్రగతి గారు ఒక మంచి డిష్ కోరుకొని మాకు చేత టేస్ట్ చూపించారు. చాలా బాగుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఈ చిట్కా. చలికాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే చుండ్రు తగ్గిపోవడానికి ఈ చిట్కా: తలకు ఆలివ్ ఆయిల్ ఇంకా ఆల్మండ్ ఆయిల్ 2 పట్టించి ఆ తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ప్రగతి గారు కోరుకున్న కాలీఫ్లవర్ కొబ్బరి ఇగురు చాలా బాగుంది కదా. మరి మీరు కూడా ఇదే విధంగా మీకు తెలియని వంటకాల్ని MTR మసాలా అభిరుచిలో చూడాలనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ ఎలా చేయాలి అంటే abhiruchi@etv.co.in కి మెయిల్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ చిటికలో చేసేద్దాం. ధనుర్మాసం సందర్భంగా మనం ప్రతిరోజు చిటికెలో బోల్డ్ అని ధనుర్మాస దివ్య ప్రసాదాలు తయారు చేసుకుంటాం కదా. మరి ఈ రోజు కూడా ఒక మంచి ధనుర్మాస దివ్య ప్రసాదం చూడబోతున్నాం. ఈ రోజు మనం ధనుర్మాస దివ్య ప్రసాదంగా జొన్నలతో ఒక రుచికరమైన పాయసం తయారు చేసుకోబోతున్నాం. అదేంటి తెలుసా? జొన్న రవ్వ పాయసం. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాజు గారు, మామూలుగా అయితే జొన్నలతో రొట్టెలు కానీ లేకపోతే సంకటి కానీ తయారు చేసుకుంటూ ఉంటారు కదా. అవునండి. మరి జొన్నలతో పాయసం ఎలా ఉంటుందండి? జొన్న రవ్వ పాయసం ఇది కూడా చాలా బాగుంటుందండి. అంటే ఎక్కువ మందికి తెలియదు. సో కాబట్టి మనం ఈరోజు ఈ సెగ్మెంట్ లో ఈ పాయసం చూపిస్తాం. ఓకే, సో ఎవరికి తెలియదు అండ్ చాలా రేర్ గా అనిపిస్తుంది, అంటే రేర్ డిష్ లాగా జొన్న రవ్వతో పాయసం. అవునండి. ఓకే, సింపుల్ గా చిటికలో రెడీ అయిపోతుందా? చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. మరి ఇవాళ ధనుర్మాస